హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 15వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. కొడుకు కోడలికి అన్యాయం చేస్తున్నాడు అనే ఆవేశంలో ఉన్న శారదా గారు కూడా అలాగే అసలు ఏం జరిగిందేంటి అని ఆలోచించాలనే విషయాన్ని మర్చిపోయారు. కొడుకు చేసిన పనికి ఒక పక్క కోపం వస్తూ ఉంటే కోడల ఆరోగ్యం పరిస్థితి తలుచుకొని తలడిల్లిపోయారు శారదా గారు. అతి కష్టం మీద శక్తికి స్పృహ వచ్చే వరకు అక్కడే ఉండి ఆమెకు స్పృహ రాగానే తానే దగ్గరుండి శక్తికి భోజనం తినిపించి శక్తి బట్టలన్నీ బ్యాగ్లోకి ప్యాక్ చేసి పదమ్మా మనం మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ ఇంకొక నిమిషం కూడా ఉండొద్దు అని అన్నారు శారదా గారు. శారదా గారు అలా మాట్లాడగానే శక్తి ఒక్క క్షణం బిత్తరపోయి చూసింది. ఎందుకు అత్తమ్మా నన్ను ఇక్కడి నుండి ఎందుకు తీసుకెళ్లిపోతున్నాను అంటున్నారు అని అడిగింది అమాయకంగా శక్తి. ఇంకా ఇక్కడి నుండి వెళ్లకుండా ఏం చేస్తావే? అవతల వాడు ఎవతినో పెళ్లి చేసుకున్న తర్వాత వాడు నీకు సౌతిని తెచ్చి ఇంట్లో పెట్టినా మీరే నా దైవం, మీరే నా సర్వస్వం అంటూ వాడి పాదాలకు పూజ చేస్తూ ఇక్కడే కూర్చుంటావా అని అడిగారు శారదా గారు కోపంగా. అసలు ఆవిడికి ఎంత కోపం వస్తుంది అంటే కొడుకు చేసిన పనిని అసలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఆవిడ. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇప్పుడు ఇలా కోడలి ముందు మాటల రూపంలో వెళ్ళగక్కుతున్నారు. అత్తమ్మా మీరు ఆవేశంలో ఉన్నారు, కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. శివాంష్ గారు ఎందుకు ఇలా చేశారు అని కూర్చొని మాట్లాడితే అర్థమవుతుంది కదా, మీరు అనవసరంగా ఆవేశపడకండి అంటూ అత్తగారిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించింది శక్తి. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు చేసింది వెధవ పని, అందులో ఇంకా కారణాలు కూడా వెతుక్కుంటున్నావా ఏంటి? వాడితో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలా? అసలు వాడితో మాట్లాడాలంటేనే నాకు కంపరంగా ఉంది. వాడింత చేసిన తర్వాత కూడా నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నువ్వు వాడిని క్షమిస్తావేమో కానీ నేను అసలు ఎప్పటికీ వాడిని క్షమించలేను. అసలు ఇదంతా కాదు, ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా లేదా ఆ విషయం చెప్పు. ఈ అత్తమ్మ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు నా వెంట రావాలి, లేదంటే ఆ తర్వాత ఇంక నేనేం మాట్లాడలేను శక్తి. ఇది నీ జీవితం, నీ జీవితాన్ని నువ్వు ఎలా అయినా మలుచుకోవచ్చు, కానీ నేను నిన్ను కోడలుగా ఎప్పుడూ భావించలేదు. నా కూతురు అని అనుకున్నాను. నా కూతురికి ఇంత కష్టం వచ్చినప్పుడు నేను అలా చూస్తూ వదిలేయలేను. అందుకే నిన్ను ఇంతలా బ్రతిమలాడుతూ ఉన్నాను. నేను ఇంతలా చెప్తున్నా నీకు నచ్చినట్లే నువ్వు చేస్తాను అంటే ఆపై నీ ఇష్టం అని అన్నారు శారదా గారు. ఆవిడ అలా అనగానే శక్తి ఇంకొక మాట కూడా మాట్లాడకుండా వెళ్దాం పదండి అత్తమ్మా అని అంది. శక్తి తనతో రావడానికి ఒప్పుకోవడమే ఆలస్యం. శారదా గారు శక్తిని తీసుకొని తన ఇంటికి వెళ్లిపోయారు. శారదా గారు శక్తితో కలిసి బృందావనానికి వచ్చేసరికి ఇక్కడ శివాంష్ తండ్రి తాతగారు ఇద్దరు హాల్లో కూర్చొని అతను చేసిన పని గురించి పేపర్ ముందేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. శక్తిని శారదా గారు తనతో పాటు తీసుకుని రావడం గమనించి శక్తి ముందు ఏం మాట్లాడకుండా ముందు అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళు అని అన్నారు శారదా గారిని శివాంష్ తాతగారు. అలాగే మామయ్య గారు అని అంటూ శక్తిని గదిలోకి తీసుకుని వెళ్లి శక్తిని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి తిరిగి హాల్లోకి వచ్చారు శారదా గారు. హాల్లోకి వచ్చిన శారదా గారు భర్తతో మామగారితో మాట్లాడుతూ నేను ఇందాకే వాడికి ఫోన్ చేశాను, ఫోన్ చేసి విషయం గురించి అడిగితే ఇది నిజమే అని చెప్పాడు మామయ్య గారు అని అన్నారు శారదా గారు. మరలాంటప్పుడు శక్తిని పెళ్లి చేసుకొని తన జీవితానికి అన్యాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా అని అన్నారు తాతగారు. తాతగారు అలా అడగగానే శక్తిని శివాంష్ ఎలా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంది, అలాగే శక్తి ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే విషయం కూడా పూర్తిగా భర్తకి మామగారికి చెప్పేశారు శారదా గారు. తరువాత తాను కొడుకు మీద కేసు వేయబోతున్న విషయం కూడా వాళ్ళిద్దరికీ చెప్పారు. శారదా గారు అలా కొడుకు మీద కేసు వేస్తాను అనడంతో వాళ్ళిద్దరికీ ఒక్క క్షణం మనసుకి కష్టంగా అనిపించినా ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేయాలనుకున్న వాడికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే అని అనుకొని సరే నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో అని అంటూ శారదా గారి నిర్ణయాన్ని సమర్థించారు. కాకపోతే ఒకసారి వాడితో కూడా మాట్లాడమ్మా, మాట్లాడిన తర్వాతే ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తామంటే మేం కూడా చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా మా సపోర్ట్ నీకే ఉంటుంది అని అన్నారు
శారదా గారి మామగారు. అలాగే మామయ్య గారు, మీరు చెప్పినట్లే చేస్తాను అని అంటూ అక్కడ వాళ్లతో కాసేపు మాట్లాడి తిరిగి శక్తి గదిలోకి వెళ్లారు శారదా గారు. శారదా గారు అక్కడికి వెళ్లేసరికి శక్తి తన పొట్టపైన చేయి వేసుకొని ఆలోచిస్తూ ఉంది. నేను ఈ రోజు ఉదయమే వీడి గురించి ఇంట్లో అందరికీ చెప్పాలి అనుకున్నాను. కానీ నాకు చెప్పే అవకాశం రాకుండానే ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను అనే విషయం వీళ్లకు చెప్తే వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? భగవంతుడా, ఎందుకు నాకు ఇలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేశావు? చిన్నతనం నుంచి నాకు ఇది కావాలి అని ఏ రోజు నేను అడగలేదు. జీవితంలో నువ్వు ఇచ్చిన దానితోనే సంతృప్తి పడిపోయాను. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అయినా వాళ్ళ ఆదరణ ఎలా ఉంటుందో కూడా నాకు అస్సలు తెలియదు. శివాంష్ గారు నన్ను భార్యగా అనుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ నేను మటుకు అతన్ని నా భర్తగానే ఊహించుకున్నాను. అంతో ఇంతో నాపై శివాంష్ గారు చూపించిన ప్రేమ తప్ప నాకు ఇంకేం తెలియదు. ఈ 5 నెలల కాలంలో శివాంష్ గారితో నేను చాలా సంతోషంగా ఉన్నాను. తను నన్ను బాధ్యత అనుకున్నాడో లేదా జాలితో చూశాడో తెలియదు, కానీ అతని ప్రేమలో నేను సర్వం మర్చిపోయాను. మరీ ముఖ్యంగా 2 నెలల నుంచి నా పట్ల శివాంష్ గారు తీసుకున్న శ్రద్ధ నాకెంతో ముచ్చటగా అనిపించింది. నేను తినే వరకు పట్టుబట్టి నా చేత తినిపించడం, రోజు ఉదయాన్నే నిద్రలేపి తేలికపాటి ఎక్సర్సైజులు చేయించడం, సాయంత్రం పూట భోజనం చేసిన తర్వాత అలా గార్డెన్ లో కాసేపు నాతో వాకింగ్ చేయించడం, ఇలా గర్భవతి అయిన భార్యకి భర్త చేసినట్లుగా ఎప్పటికప్పుడు నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇదంతా నా మీద ప్రేమతో చేశారా, బాధ్యతతో చేశారా, లేదా జాలితో చేశారా అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఆ క్షణం మాత్రం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా నన్ను శివాంష్ గారు ప్రేమించినట్లు అయితే నేను తల్లి కాబోతున్నానన్న విషయాన్ని ఎంతో సంతోషంగా చెప్పేదాన్ని. నేను ఆ విషయం చెప్పగానే శివాంష్ గారు నన్ను ఇంకా ఎంతగానో ప్రేమించేవారు కదా అని తనలో తానే ఆలోచించుకుంటూ కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారిపోతూ ఉంటే, ఇప్పుడు నీ గురించి ఎవరికి చెప్పాలి నాన్న అని అంటూ పొట్టపై చేయి వేసుకొని మౌనంగా రోధించసాగిన శక్తి. శారదా గారు తన మామగారితో భర్తతో మాట్లాడి గదిలోకి వచ్చేసరికి శక్తి అలా పొట్టపై చెయ్యి పెట్టుకొని కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారిపోతూ ఉండగా ఎక్కడో శూన్యంలో చూస్తున్నట్లుగా కూర్చోవడం చూడగానే ఒక్క క్షణం శారదా గారి మనసు విలువెల్లాడిపోయింది. ప్రేమగా శక్తిని తన గుండెలకు హత్తుకొని, ఎందుకే ఏడుస్తున్నావు? ఇది ఏడవలసిన సమయం కాదు, నువ్వు సంతోషంగా గడపాల్సిన సమయం. ఇలాంటి సమయంలో నువ్వు ఏడిస్తే దాని ప్రభావం నీ కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది అని అంటూ శక్తి కడుపు పైన ఆప్యాయంగా చేయి వేశారు శారదా గారు. అత్తగారు అలా అనగానే శక్తి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, మీకు ఈ విషయం ఎలా తెలుసు అని అన్నట్లుగా శారదా గారి వైపు చూసింది శక్తి. శక్తి చూపులోని భావం అర్థం చేసుకున్న శారదా గారు, నేను కూడా ఆడదాన్నేనే, పైగా ఒక బిడ్డకు తల్లిని కూడా. రోజు రోజుకు నీలో కనిపిస్తున్న మార్పును చూసి ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని శారదా గారు అనగానే శక్తి తలదించుకొని కూర్చుంది. ఎందుకే అలా తలదించుకొని కూర్చున్నావు? తప్పు చేసిన వాళ్ళు మాత్రమే తలదించుకుంటారు. నాకు తెలిసి నా కోడలు ఎలాంటి తప్పు చేయలేదు, మరి అలాంటప్పుడు ఎందుకు తలదించుకొని కూర్చుంది అని అన్నారు శారదా గారు. శారదా గారు ఆ మాట అనగానే శక్తి అత్తగారిని కౌగిలించుకొని, నేను ఇదంతా కావాలని చేయలేదత్తమ్మా, ఎందుకో అలా అంతా సడన్ గా జరిగిపోయింది. ఆ రోజు శివాంష్ గారు పీకల దాకా తాగేసి వచ్చారు. అప్పుడు ఆయన నాపై తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టడంతో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. బలహీనమైన క్షణంలో అంతా అలా జరిగిపోయింది. నన్ను క్షమించండి అత్తమ్మా, నేను కావాలని చేయలేదు. శివాంష్ గారి నుంచి దూరంగా వెళ్లిపోయిన తర్వాత నాకంటూ బ్రతకడానికి కొన్ని జ్ఞాపకాలు కావాలని మాత్రమే అనుకున్నాను. కానీ ఇదంతా ఇలా సడన్ గా జరిగిపోతుందని నేను అనుకోలేదు అని అంటూ పొట్టపైన చేయి వేసుకుని శక్తి బాధగా, చీచి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? భార్యగా అది నీ హక్కు. ఇందులో నువ్వు చేసిన తప్పంటూ ఏమీ లేదు. నువ్వు కట్టుకున్న భర్తకేగా నువ్వు దగ్గరయ్యింది, ఎవరో పరాయి వాడితో కాదు కదా. ఈ బిడ్డ నీ కడుపులోకి వచ్చింది,
అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు అంటూ కోడలి కన్నీళ్లు తుడిచి ప్రేమగా శక్తి నుదుటిపైన ముద్దు పెట్టుకున్నారు శారదా గారు. థ్యాంక్స్ అత్తమ్మా. నన్ను ఈ ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీరు ఒక్కరు నాకు అండగా ఉంటే చాలు, జీవితాంతం హ్యాపీగా గడిపేస్తాను అని అంది శక్తి చిరునవ్వుతో. అది నా కోడలంటే నువ్వు ఎప్పుడూ ఇలా ధైర్యంగా ఉండాలి, నీ పెదవులపైన చిరునవ్వు ఎప్పుడూ ఉండాలి. నువ్వు బాధపడుతూ ఉంటే చూడటం నా వల్ల కావడం లేదురా. సిచ్యుయేషన్ ఎలాంటిదైనా ధైర్యంగా నిలబడాలి తప్ప ఇలా బాధపడకూడదు, ఇలా బాధపడుతూ కూర్చోవద్దురా అని అంటూ కోడల్ని ఓదార్చారు శారదా గారు. అలాగే అత్తమ్మా అని అంటూ చిరునవ్వుతో చెప్పింది శక్తి. సరే, నేను నీ మొగుడి మీద కేసు వెయ్యాలి అనుకుంటున్నాను. అందుకు కావాల్సిన పేపర్స్ ని అన్ని రెడీ చేస్తాను, నువ్వు వాటి మీద సంతకాలు పెట్టడానికి రెడీగా ఉండు అని అన్నారు శారదా గారు వెంటనే లాయర్ పొజిషన్ లోకి మారిపోయి. అత్తమ్మా ప్లీజ్, ఇప్పుడు ఇవన్నీ వద్దు, ముందు శివాంష్ గారితో మాట్లాడదాము. ఆయన ఎందుకు ఇదంతా చేశారు అనేది కనుక్కుందాం. నాకు తెలిసి శివాంష్ గారు ఎవరిని మోసం చేసే వ్యక్తి కాదు. ఇలాంటి పని చేశారు అంటే అందుకు ఏదైనా కారణం ఉండే ఉంటుంది. అందుకే మీరు ఆవేశపడి ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దత్తమ్మా అని అంది శక్తి. ఏంటే కారణం కాకరకాయ అంటూ మాట్లాడుతున్నావు? ఎంత బలమైన కారణం ఉంటే మాత్రం ముందుగానే పెళ్ళైన వాడు మళ్ళీ నీ జీవితంలోకి ఎందుకు వచ్చాడు? పోనీ నీ అందచందాలు చూసి ఆకర్షితుడై నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే అదీ లేదు. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇలా అర్థం లేని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేయాలా వాడు? నువ్వేమైనా అనుశక్తి, ఈ విషయంలో నేను వాడిని క్షమించదలుచుకోలేదు. ఖచ్చితంగా నేను వాడి మీద కేసు వేసి తీరుతాను అని అంటూ శక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు శారదా గారు. శారదా గారు వెళ్లిపోగానే శక్తి బాధపడుతూ, అసలు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు శివాంష్ గారు? అసలు దేనికోసం ఇదంతా చేస్తున్నారు? మీరు ఏదైనా చేస్తున్నారో అదంతా అత్తమ్మకు ముందుగానే ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు అనవసరంగా నా వల్ల మీ తల్లి కొడుకుల మధ్య మనస్పర్ధాలు వచ్చేలా ఉన్నాయి. ఇటు అత్తమ్మ నేను చెప్పే మాట వినిపించుకోవడం లేదు, శివాంష్ గారు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. భగవంతుడా, నీ లీలలు ఏంటో అర్థమే కావడం లేదు నాకు. కానీ నువ్వు ఆడే ఈ వింత నాటకంలో ఎవరికి ఏమీ కాకుండా కాపాడు తండ్రి అని మనసులో దేవుణ్ణి వేడుకుంటూ అలాగే మగతగా నిద్రలోకి జారుకుంది శక్తి. తల్లితో ఫోన్లో మాట్లాడిన తర్వాత శివాంష్కి ఏం చేయాలో అర్థం కాక బాధగా అలాగే తన సీట్లో కూలబడిపోయాడు. ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక అలాగే మౌనంగా కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు శివాంష్. మేనేజర్ వచ్చి మీటింగ్ టైం అవుతుంది సార్, మీరు రావాలి అని అంటూ గుర్తు చేశాడు. అది ఎంతో ఇంపార్టెంట్ అనే విషయం తెలిసినా సరే శివాంష్ మీటింగ్ అటెండ్ అవ్వటానికి ఇంట్రెస్ట్ లేక, నేను రాలేను మేనేజర్ గారు, మీరే హ్యాండిల్ చేసుకోండి, నా మూడ్ అసలు బాగోలేదు అని అంటూ ఎంతలా చెప్పినా వినిపించుకోకుండా అతన్ని క్యాబిన్ నుండి బయటికి పంపించేశారు. క్యాబిన్ నుండి బయటికి వెళ్లిన మేనేజర్ ఇదే విషయాన్ని వెళ్లి చరితకు చెప్పగా చరిత నేరుగా శివాంష్ క్యాబిన్ కి వచ్చి, ఏమైంది శివాంష్ గారు మీకు? మీరు అలా ఎలా ఇంపార్టెంట్ మీటింగ్ ని మీట్ కాకుండా వేరే వాళ్ళని హ్యాండిల్ చేయమని పంపిస్తారు? ఈ మీటింగ్ కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలియంది కాదు. దయచేసి మీ పర్సనల్స్ అన్ని పక్కన పెట్టి మీటింగ్ అటెండ్ అవ్వండి అని చెప్పింది చరిత. నా వల్ల కాదు చరిత, నేను ఈ మీటింగ్ హ్యాండిల్ చేయలేను. అసలు అలా ఎలా ఏం జరగనట్లు నార్మల్ గా వచ్చి మీటింగ్ ని హ్యాండిల్ చేయమని చెప్పగలవు నువ్వు? జరిగింది ఎంత పెద్ద విషయం తెలీదా నీకు? ఇప్పుడు శక్తి ఎంత స్ట్రెస్ తీసుకుంటుందో తలుచుకుంటుంటే నా మీద నాకే కంపరంగా ఉంది. ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో ఇలాంటి స్ట్రెస్ తనకి ఇవ్వకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇదంతా చేయాల్సి వచ్చింది. తొందరపడ్డానేమో చరిత, ఒక్క మాట శక్తికి చెప్పి చెయ్యాల్సింది నేను అని అంటూ బాధపడ్డాడు అతడు. చూడండి శివాంష్ గారు, ఏది ఎలా జరిగినా జరగాల్సిందంతా జరిగిపోయింది. జరిగిన దాన్ని మనం ఎటూ మార్చలేము. అయినా మీరు ఇదంతా చేయడానికి కారణం లేకపోలేదు కదా, మరి అలాంటప్పుడు ఇంకా దేని గురించి మీరు బాధపడుతూ ఉన్నారు? ప్లీజ్, శక్తి మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది. కాబట్టి మీరు ఇలా డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్ళి మీటింగ్ హ్యాండిల్ చేసి రండి అంటూ శివాంషికి నచ్చ చెప్పింది చరిత.
చరిత అంతలా చెప్పడంతో శివాంష్ లేచి మీటింగ్ అటెండ్ అవ్వటానికి వెళ్ళాడు. శివాంష్ మీటింగ్ ని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసుకుని తిరిగి తన క్యాబిన్ కి చేరుకునేసరికి దాదాపు సాయంత్రం 8 అయ్యింది. అప్పటికే ఆలస్యం అవడంతో చరితతో కలిసి ఇంటికి బయలుదేరాడు శివాంష్. ఆఫీస్ నుండి ఇంటికి చేరుకున్న శివాంష్ ఇంట్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. శక్తి భోజనం చేసిందా అని అంటూ పని వాళ్ళని అడిగాడు. అతను అలా అడగగానే శక్తమ్మ గారు లేరు బాబు, శారదమ్మ గారు వచ్చి తీసుకుని వెళ్లిపోయారు అని అంటూ శక్తి ఉదయం పేపర్ చూడగానే కళ్ళు తిరిగి పడిపోవడం దగ్గర నుంచి అంతా చెప్పారు పనివాళ్లు. శక్తి కళ్ళు తిరిగి పడిపోయింది అనగానే అతను ఒక్క క్షణం కంగారు పడ్డాడు. ఆమెకేం కాలేదు కదా, బాగానే ఉంది కదా అంటూ కంగారుగా పనివాళ్ళని అడిగాడు. శక్తి కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా అయ్యిందేమో అనే భయంతో, లేదు బాబు గారు, అమ్మగారు బాగానే ఉన్నారు, పైగా శారదమ్మ గారు డాక్టర్ని పిలిపించి మరీ చెక్ చేయించారు, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు, కాకపోతే కాస్త నీరసంగా ఉంది అని చెప్పి మందులు ఇచ్చారు. డాక్టర్ గారు వెళ్లిపోగానే శక్తమ్మ గారిని శారదమ్మ గారు తీసుకెళ్లారని చెప్పింది పని మనిషి. పని మనిషి చెప్పింది వినగానే శివాంష్ ఇంక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, చరిత నువ్వు లోపలికి వెళ్ళిపో, నేను శక్తి దగ్గరికి వెళ్తాను అని అంటూ కనీసం తన గదిలోకి కూడా వెళ్లకుండా అలాగే వెనక్కి తిరిగి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని బృందావనం వైపు కార్ డ్రైవ్ చేశాడు శివాంష్. మరి శివాంష్ బృందావనంలోకి వెళ్ళగానే శారదా గారు ఇంట్లోకి రానిచ్చారా? శివాంష్ తాతగారు నాన్నగారు ఏం మాట్లాడారు? శక్తికి శివాంష్ వచ్చిన సంగతి తెలిసిందా? శక్తితో శివాంష్ మాట్లాడగలిగాడా, లేక శారదా గారు బృందావనం నుంచి పంపించేశారా శివాంష్ ని అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.